సినిమా హిట్ ఇచ్చినావనా మంచి సబ్జెక్ట్ అలా 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 కోర్టు అలా అలా ఫ్యామిలీ స్టోరీ సెకండ్ హాఫ్ ఇలా లేచిపోయింది అలా గాల్లో ఫ్లై 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 ఫుయ్ అని ఎగిరిపోయింది సుయ్ అని అలా హెలికాప్టర్ లేదనా ఎక్కడో గాలి ఎగిరిపోయింది అలా ఉందన్న సినిమా నా రేటింగ్ ఇచ్చే రేటింగ్ జెన్యూన్ రేటింగ్ 5.5 నిజంగా బాగుంది ఫ్యామిలీ స్టోరీ అన్న అరే అన్న నువ్వు సినిమా చూడలే అరే అన్న ఈ కోర్టు తీసుకో కోర్టు సినిమా అన్న ఆ కోర్టు పోయాకు నాని హీరో కోర్టు పో పోనా అన్న వద్దనా పో అన్న ప్రియదర్శి అన్న అన్న నీకు దండమనా అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్ అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా టెన్షన్ చెమటలు కారుతున్నాయి నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న సూపర్ చేసిన యాక్టింగ్ విశ్వరూపం ఇట్లా అబ్బా అమ్మా నేనైతే పో నాకు భయం వేసిందన్నా శివాజీనా సూపర్ సూపర్ చేసినావనా ఆపు ఆపు కోట్ కోట్ ఆప తీసుకోవాలా కోట్ సీల్ అన్న సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో ఈ సినిమాకు చూస్తే తెలుస్తుందన్నా అందరు చూసే సినిమా ఇది ఫ్యామిలీ స్టోరీ అన్న కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న అన్న మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు అంటే తొందరపడొద్దు అంటే మంచిగా ఉండాలన్న సూపర్ అన్న సూపర్ కాన్సెప్ట్ సూపర్ ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నా కేసు కూడా ఫోక్సో కేసు అనేది నడుస్తుంది ఆల్రెడీ నేను కోర్టులో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోక్సో కేసు వచ్చారు చాలా మంది అంటే మాకు కూడా చాలా దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండని అనిపించింది కానీ కరెక్ట్గా ఈ టైంలో ఈ ఫోక్సో కేసు వల్ల చాలా అంటే చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి సినిమా తీశారు ఎందుకంటే ఈ పరువు అవన్నీ చేసి ఈ ఫోక్సో కేసు పెట్టారు కానీ డబ్బుల కోసం పెట్టారు కానీ చాలా అంటే లోపల చాలా మంది బాధపడారు చాలా మోస్ట్ అంటే ఎక్కువ అంటే రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ ఈ చోరీ కేసు కానీ ఇలాంటి కేసు కంటే ఈ పోక్సో కేసే చాలా పెద్ద కేసు చాలా మంది ఆల్మోస్ట్ 100కి 100% చాలా మంది పోక్సో కేసు వాళ్ళే ఉన్నారు లోపల ఈ సినిమాలో ఈ లాస్ట్ వరకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా చాలా మంచి అంటే చాలా మంచి న్యాయం జరిగింది ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా ఈ సమాజంలో ఫస్ట్ ఇదే జరుగుతుంది ఈ కేసు చాలా నడుస్తుంది అంటే అమ్మాయి ఇష్టపూర్తిగానే చేస్తేనే కదా ఏదైనా అంటే అమ్మాయికి ఇష్టం ఉంటే ఇప్పుడు అన్న నువ్వు ఒక అమ్మాయికి ముట్టుకుంటావు ఇష్టం ఉంటేనే కదా ముట్టుకుంటావు ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటారా సో అమ్మాయి కోసం అమ్మాయి ఇష్టపూర్తిగానే ఆమె లోపలికి వెళ్ళి అంటే మైనర్గా మనం మ్యారేజ్ చేసుకుందాం అంటే బయట మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఇలా మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు కూడా అంటే బొమ్మలు మ్యారేజ్ చేసుకున్నారు సో వానికి దానివల్ల అందరూ తప్పుగా ప్రచారం చేస్తూ ఆ శివాజీ ఉన్నారు కదా క్యారెక్టర్ ఆయన తప్పుగా ప్రచారం చేసిండు పరువు అని ఇది అని కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా నాది కూడా ఫోక్సో కేసు నేను కూడా 60 డేస్ లోపల ఉన్నాను అప్పుడు కూడా చాలా బాధ వచ్చింది దీని గురించి ఎవరైనా బయట 100% ఇది రియల్ లైఫ్ సేమ్ నేను కూడా వైజాగ్లో కైలాసగిరి సేమ్ మేము కూడా అలానే తిరిగాము కైలాసగిరి కొండ మొత్తం శివపార్వతి అన్ని చూసేసినాం మేము కూడా సేమ్ ఆ లిఫ్ట్లో అది రూఫే ఉంటారు కదా